99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. మినవోలు భాస్కర్ మెమోరియల్ స్కూల్ యాజమాన్యం ఖమ్మం జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన వేమిరెడ్డి సుధాకర్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం స్కూల్ యాజమాన్యం సుధాకర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో ఘనంగా సన్మానించి పాఠశాల విద్యార్థులందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కడియం శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటత్ హుసేన్ నాయక్ తండ్రి స్వర్గీయ శ్రీ జాటత్ లక్ష్మణ్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మంగిలాల్ నాయక్, టీటీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు. ఈ కార్యక్రమంలో దారావత్ సురేష్ నాయక్, గుగ్లోత్ మోహన్ నాయక్, ఎల్హెచ్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ నాగరాజు, జిల్లా కార్యదర్శి బానోత్ నరేష్, తెలంగాణ అనుక్షణం జిల్లా బ్యూరో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు టీజీసీఏబీ యొక్క 26వ జనరల్ బాడీ సమావేశం అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీ సురేంద్ర మోహన్ ఐఏఎస్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు పర్సనల్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. అలాగే హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి చాహత్ బాజాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కార్యాలయం నుండి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీజీ క్యాబ్ యొక్క 2026-2027 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. అదేవిధంగా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా చర్చించి సంబంధిత అన్ని ఏజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశ సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అంకిత భావంతో పనిచేసి పన్ను వసూలు లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ చాహత్ బాజాపై అధికారులకు సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పన్ను వసూళ్లు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చాహత్ బాజాపై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ వారీగా పన్ను వసూలు స్థితిని సమీక్షించిన కలెక్టర్ ఈ నెల ముగియడానికి కేవలం 4 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ఎలాంటి పన్ను రిపీట్ అవకాశాలు లేవని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత బకాయిలతో పాటు పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో వసూలు చేయాలని సూచించారు. పన్ను వసూలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేసిన కలెక్టర్ ఈ నెల ముగిసే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి సమయాన్ని కేటాయించి క్షేత్రస్థాయిలో గడప గడపకు వెళ్లి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో సెలవులకు అనుమతి లేదని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, సిహెచ్ఓ రమేష్, డిప్యూటీ కమిషనర్లు సమ్మయ్య, బిర్రు శ్రీనివాసు, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్ఆర్ఐ బీసీ వార్డ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం మర్లపాడు గ్రామంలో తుంగా లక్షయ్య విజయలక్ష్మి అనే దివ్యాంగురాలు పండ్ల దుకాణం పెట్టుకొని మర్లపాడులో జీవనం సాగిస్తుంది. గత 7 ఏళ్లుగా ప్రభుత్వ రహదారి పక్కనే షాప్ను ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని వెల్లదీస్తుంది. దీంతో ఆ షాప్ పక్కన ఉన్న ఇంటి యజమాని పండ్ల దుకాణాన్ని తొలగించాలని, వారిపై దౌర్జన్యం చేయడం సరైనది కాదన్నారు. దివ్యాంగురాలైన ఆమె కుటుంబం పోషణ కోసం రోడ్డుపై షాప్ పెట్టుకుంటే అది చూసి ఓర్వలేక పేద కుటుంబాన్ని ఇలా చేయడం ఆ యజమానికి తగదని పేర్కొన్నారు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన కొందరు పోలీసు అధికారులకు వినతి పత్రం అందించినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా దివ్యాంగురాలు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టకుండా అధికారులు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగురాలు తరఫున కలెక్టర్ను కలిసి యాజమాన్యంపై చర్యలు తీసుకునే విధంగా ఉంటామని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు కొమ్ము విజయ్ కుమార్, బాధితులు తుంగా లక్ష్మయ్య, తుంగా విజయలక్ష్మి, ఆయన వెంట పలువురు ఆధార్ పార్టీ నాయకులు ఉన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 100 గజాల దూరంలో పర్మిషన్ లేకుండా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అక్రమ మట్టి తవ్వకాలు. పుల్లయ్య బంజరి, లోకారం, బత్తలపల్లి, కప్పలబంద, కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు కమర్షియల్ ప్లాట్లకు భారీగా ప్రభుత్వ భూముల నుంచి పర్మిషన్ లేకుండా ఆంధ్ర నుంచి ఎంగేజ్కి
తెచ్చిన వాహనాలతో రాత్రింపగుళ్ళు గ్రామాలలో ప్రజలకు నిద్ర లేకుండా 40 టన్నుల హెవీ లోడుతో రోడ్లు విధ్వంసం చేసుకుంటూ తెల్లవార్లు వాహనాల అలజడితో బేమేలు ఎత్తుతున్న ప్రజలు. ప్రశ్నిస్తే అధికారులంతా మాకు తెలుసు, అందరికీ క్రమ తప్పకుండా మా భారీగా డబ్బులు పంపిస్తున్నాం, ఎవరికైనా చెప్పుకోండి అని గ్రామ ప్రజల్ని బెదిరిస్తున్న మాఫియా డాన్లు. అధికారులకు ఫోన్ చేస్తే కనీసం స్పందించని అధికారులు. ఉలుకు పలుకు లేని ఎంఆర్ఓ. రాత్రి అయితే భారీ టిప్పలతో శబ్దాలకు పిల్లలు, విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజలు నిద్రాహారం లేకుండా బొమ్మేలెత్తుతున్న వైనం. కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ పరిధిలో ఇంతటి ఘోరం జరుగుతున్న నిమ్మకు నీరెత్తని అధికారులు. ఏఐసిసి పిసిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ డిసిసి ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ నందు బూత్ స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాల నిర్వహణలో భాగంగా 2వ డివిజన్ బల్లేపల్లి నందు నిర్వహించినారు. డిసిసి అధ్యక్షులు దీపక్ చౌదరి మాట్లాడుతూ, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లాలని, ప్రతి బూత్ పట్టు పెరగడానికి ప్రతి బూత్ నందు 8 మందిని నియమించి వారి ద్వారా మన ప్రభుత్వం చేసే పథకాలను ఇంటింటికి చేరుతాయని, అప్పుడే మన కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రభుత్వ పటిష్టత కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ మలిది వెంకటేశ్వర్రావు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరాల నరేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అంజనే నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో సంతోషకర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘ అధ్యక్షుడు పతంగి మారుతి మర్యాదపూర్వకంగా అచ్చెన్న నాయుడిని కలిసి పుష్పం గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పతంగి మారుతి మాట్లాడుతూ, ప్రజాసేవలో అచ్చెన్న నాయుడు కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని అభినందించారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు కలగాలని, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి విశ్వశాంతి స్కూల్లో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి చిన్నారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మొదటిసారి స్కూల్కి వచ్చినప్పుడు కొందరు చిన్నారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు వారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వీరు అక్షరాల సంఖ్యలు మాత్రమే కాదు, మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్చుకున్నారని ప్రశంసించారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించి, వారు ఎంతో ప్రేమతో, సహనంతో ఈ చిన్నారులను తీర్చిదిద్దుతూ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఆసక్తికంగా నేర్చుకొని నవ్వుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రాడ్యుయేషన్ డే మీ జీవితంలో ఒక అందమైన ప్రారంభమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం నరుకుళ్ల సత్యనారాయణ, అవినాష్, ఉపాధ్యాయులు కోకిల, జయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉంగుటూరుకు చెందిన మావుళ్ళయ్య 24 సంవత్సరాలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ 34 సంవత్సరాలు. వివాహేతర సంబంధం. ఇన్స్టాగ్రామ్తో పరిచయమై ఇరువురి మధ్య వివాహేతర సంబంధం. శ్రీకాకుళం నుంచి ఉంగుటూరు వెళ్లిన వివాహిత యువకుడిని వివాహిత పెళ్లి చేసుకోవడంతో మందలించిన భర్త మందలింపుతో అదే రోజు కాలువలోకి దూకి మావుళ్ళయ్య, రమ ఆత్మహత్య. 2 మృతదేహాలు వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.